నమస్తే, నేను మీ మానస. అక్షయ తృతీయ రోజు మనము అద్భుతంగా ఒక 30 నిమిషాలు లోతైన సాధన చేసుకుందాము. ఓకే, ఇవాళ శ్రీ విద్య ఎనర్జీస్, లలితాదేవి ఎనర్జీస్తో, భూమాత పైన ఉన్న ఎనర్జీస్తో నేరుగా ఛానలింగ్ అవుతున్న ఈ గైడెడ్ మెడిటేషన్కి మీ అందరికీ స్వాగతం. శ్రీ విద్యలో మనము దేవిని, శ్రీనగరంలో ఉన్న అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. ఆ శ్రీనగరానికి పునాది మన శరీరమే, అంటే మన దేహమే దేవాలయము. కూర్చున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, అది గమనించండి. ఇప్పుడు నేను నేరుగా భూమి పైన కూర్చుని ఆ ఎనర్జీస్ని తీసుకుంటూ మీతో ఛానలింగ్ చేస్తూ గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నాను. గాఢంగా శ్వాసను తీసుకోండి. మీ వెన్నెముక భూమి నుండి ఆకాశం వైపు వెళుతున్న ఒక వెలుగు స్తంభంలా ఊహించుకోండి. మీ శరీరంలో బరువును భూమాతకు అప్పగించేయండి. అక్షయ తృతీయ అంటే తరిగిపోని శక్తి అని అర్థం. తరగలేనిది, ఇంక దానికి ఇన్ఫినిటీ అన్నమాట. తరిగిపోని శక్తి. ఆ శక్తి భూమి నుండి మీలోకి ప్రవేశిస్తోంది, గమనించండి. మీ మనసులో ఏదైనా ఒక భయం, ఉదాహరణ భవిష్యత్తు గురించి అవ్వచ్చు, పిల్లల గురించి అవ్వచ్చు, అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీ మనసులో దాగున్న ఏదో ఒక భయాన్ని ఒక్కసారి గుర్తించి ఆ భయాన్ని ఒక చీకటి ద్వారంలా చూడండి. మీ మనసులోని భయాన్ని గమనించండి తప్ప భయపడవద్దు. ఆ భయము వెనకే మహాశక్తి దాగి ఉంది. ఎవరి మహాశక్తి? శ్రీ విద్యలో కాళీమాత లేదా దుర్గామాత, ఆవిడే మహాశక్తి. ఆ భయాన్ని ఛేదించే కత్తులు. ఆ భయం అనే ద్వారం గుండా లోపలికి వెళ్ళండి. అక్కడ మీకు కనిపించేది భయం కాదు, అద్భుతమైన తేజస్సు. అక్కడ మీకు కనిపించేది భయం అస్సలు కాదు, అద్భుతమైన తేజస్సు. డిఎన్ఏ యాక్టివేషన్ కావచ్చు ఆర్ సీక్రెట్ జామెట్రీ, ఈ రెండు థియరీస్ ప్రకారం శ్రీచక్రం కేవలం బొమ్మ కాదు, అది ఒక ఎనర్జీ మెషిన్. శ్రీచక్రంలోని మధ్య బిందువు కేంద్రం ఉంటుంది కదా, అక్కడ మీ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించండి. శ్రీచక్రం మధ్యలో ఉన్న ఆ బంగారు బిందువుని చూడండి. ఆ బిందువులోని మాతృక మీ జీవ కణాలలో దాగి ఉన్న పురాతన జ్ఞానాన్ని అక్షయ తృతీయ వెలుగులో మేల్కొల్పుతున్నాను. ఇది 3 సార్లు అనుకోవాలి. ఆ బిందువు మీలోని మాతృక, మీ జీవ కణాలలో దాగి ఉన్న పురాతనమైన జ్ఞానాన్ని అక్షయ తృతీయ వెలుగులో మేల్కొల్పుతున్నాను, అవేకనింగ్ చేస్తున్నాను. మీ అంతరాత్మలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ జరుగుతోంది. డీప్ ఇన్హేల్ చేస్తూ ఉండండి. సుఖాసనంలోనే ఉన్నారు కదా,
మీరు కేవలం మానవ మాత్రులు కారు, మీరు అనంతమైన శక్తి స్వరూపులు. శ్రీ విద్యలో అక్షయ అంటే అకారం నుండి షకారం వరకు ఉండే 51 మాతృకలు. 51 అంటే 51 మాతృకలు అంటే అక్షరాలు. ఇవే విశ్వమంతా నిండిపోయి ఉన్నాయి. ఇవే రహస్యం. ఇది శ్రీ విద్య రహస్యం. మీ శరీరం మొత్తం కూడా చక్రాలలో ఒక్కొక్క అక్షరం వెలుగుతున్నట్లుగా భావన చేయాలి. మీ నాభి మణిపురా వద్ద ఇచ్ఛాశక్తి, హృదయం అనాహతం వద్ద జ్ఞానశక్తి, కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్ర దగ్గర క్రియాశక్తిని అనుభూతి చెందండి. మరొక రహస్యం చెప్తున్నాను. అక్షయ తృతీయ రోజున మీరు చేసే ప్రతి చిన్న మంత్ర జపం 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. 1,000,000 రెట్ల ఫలితం. మీ శరీరంలో ఓజస్సు పెరిగిపోతుంది. చూడండి, గమనించండి మాస్టర్స్. డీప్ ఇన్హేల్. మీ చుట్టూరా ఒక శక్తివంతమైన కవచం ఏర్పాటు చేస్తోంది. చూడండి, చుట్టూరా ఎంత స్ట్రాంగ్ అవుతుందో గమనించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు సైలెంట్లో ఉండాలి. ఓన్లీ అబ్జర్వ్ చేయాలి ఎనర్జీస్ని. భూమి లోపల నుంచి ఒక నీలి రంగు వెలుగు మీ పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశించింది. ఇదే గ్రౌండింగ్. అక్షయ తృతీయ రోజు భూమి నుంచి వచ్చే ఈ శక్తి అంతులేనిది. ప్రతి శ్వాసలో మీలో 72,000 నాడుల మండలము శుద్ధి అవుతోంది. గమనించండి. మనం ఏది అక్షయం కావాలని కోరుకుంటామో అది పెరుగుతుంది. మీలో ఇప్పుడు పెరుగుతున్న జ్ఞానాన్ని గమనించాలి. ఇదే శాశ్వతం. టేక్ డీప్ ఇన్హేల్. ఇదే శాశ్వతం. మీలో పెరుగుతున్న జ్ఞానాన్ని గమనిస్తూ ఉండాలి. ఇది ఎప్పటికీ కూడా తరగని సంపద. దీనికి లిమిట్ లేదు. ఇట్ ఈస్ లిమిట్లెస్ నాలెడ్జ్, లిమిట్లెస్ అబండెన్స్. ఈ అవగాహనతో డీప్ బ్రీత్ తీసుకోండి. పాదాల అడుగు నుంచి సహస్రారం పైన తల వెంట్రుకల వెనుక వరకు మీకు తెలియాలి ఈ నీలిరంగు ఎనర్జీస్. మీ ఇల్లు
శ్రీపురంతో సమానంగా మారిపోయింది. గాడెస్ సిటీ. శ్రీపురం అంటే ఏంటో తెలుసు కదా, అమ్మవారి ప్రవేశం. ఇది మీ పిల్లలకి కూడా ఈ రక్షణ కవచం ఏర్పడింది కదా, ఈ రక్షణ కవచం మీ బిడ్డలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ వెల్ విషర్స్కి పంపించండి. ఒకవేళ మన పిల్లలలో హైపర్ ఉన్నా, లేకపోతే మానసిక రుగ్మతులు ఉన్నా కూడా ఇప్పుడు అది ఒక అందమైన క్రియేటివ్ జ్ఞానంగా మారిపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. పంపించండి ఈ అఫర్మేషన్ని. డీప్ బ్రెత్. మీ వెన్నెముక అడుగు భాగం నుండి శిరస్సు వరకు ఒక 15 మెట్లు ఉన్నట్లు గమనించండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మీలోని ప్రాణశక్తి పైన ఉన్న సహస్రారం వైపు ప్రవహిస్తూ ఉన్నట్లుగా చూడాలి. చూడండి, అక్కడ అమృత వర్షం కురుస్తోంది. అక్కడ అమృత వర్షం కురుస్తుంది. ఈ అమృతము మీ ప్రతి కణాన్ని తడిపి తడిపి మీలో ఉన్న అనారోగ్యాన్ని, అలసటను కరిగిస్తోంది. ఇది అక్షయమైన ఆరోగ్యము. ఏం చేస్తోంది? ప్రతి ఒక్క అనారోగ్యాన్ని టార్గెట్ చేస్తూ మీ లోపల ఉన్న అలసటను కరిగించేస్తుంది. ఇదే అక్షయమైన ఆరోగ్యం. ఎవరికి కావాలి చెప్పండి ఆరోగ్యం? ప్రతి ఒక్కరికి కావాలి ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే, మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మన మనసు ఆరోగ్యంగా ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉందాము. ఏమీ ఆలోచించకుండా ఉంటే విశ్వం మనతో మాట్లాడుతుంది. నిశ్శబ్దమే అసలైన శక్తి. ఏ మంత్రం జపించకండి, నిశ్శబ్దంగా ఉండండి. కేవలం ఒక శూన్యాన్ని ఊహించుకోండి. ఎందుకంటే ఈ శూన్యంలోనే కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త డిస్కవరీస్ అనేవి పుడతాయి. అండ్ మీ జీవితంలో మీకు కావలసిన సమాధానాలు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఈ శూన్యం అక్షయమైన సంభావనకి నిలయము. సో శూన్యంలో ఉందాము మరొక 10 నిమిషాలు.
रश्मिराशिशोभिता शिवा
మాస్టర్స్, ఈరోజు సూర్యుడు మరియు చంద్రుడు, ఆత్మ మరియు మనస్సు ఇద్దరు కూడా తమ గరిష్ట శక్తిలో ఉన్నారు. అంటే ఆత్మ మరియు మనస్సు ఏకమయ్యే రోజు. మీ హృదయంలోని చంద్రుడిని చల్లదనాన్ని, మీ నాభిలోని సూర్యుడు తేజస్సుని ఒకటేసారి అనుభూతి చెందండి. అంటే మీ హార్ట్ చక్ర దగ్గర ఒక పింక్ కలరు, నాభి దగ్గర ఒక గోల్డెన్ ఎల్లో కలర్ని ఒక్కసారి అనుభూతి చెందండి, ఒకటేసారి. ఈ రెండు శక్తుల కలయిక శ్రీవిద్య. మీ అద్భుతమైన బ్యాలెన్స్ ఏం జరుగుతుందంటే మీ జీవితంలో అక్షయం అనేది యాక్టివేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫినిటీ సీక్రెట్. ఏం చేస్తుంది? మీ జీవితంలో అక్షయం అనేది యాక్టివేట్ చేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీ, ఒక దైవికమైన తోడ్పాటు కలగ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఈ ఘడియల్లో మీరు చక్కగా ఈ సాధన మళ్ళీ మళ్ళీ చేసుకోండి. లూప్లో మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఎనర్జీస్ని మెయింటైన్ చేయండి. ఈ వీడియోస్ని షేర్ కూడా చేయండి ఈరోజు ఎవరెవరికైతే అవసరమో వాళ్ళందరికీ. ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం. మీకు ఇష్టమైన వారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరి చుట్టూరా ఒక నీలి రంగులో కాంతి కవచంలాగా, రక్షణ కవచంలా ఉన్నట్టు ఊహించుకోండి. విజువలైజ్ ప్రొటెక్షన్ షీల్డ్. మీ పిల్లలు అవ్వచ్చు, మీ స్పౌస్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వెల్ విషర్స్ అవ్వచ్చు. వారి చుట్టూరా ఈ కవచం వారికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది, శాశ్వతం. ధ్యానం ముగిసిన తర్వాత ఒక గ్లాసు నీటిని చూస్తూ శ్రీం అని ఒక 9 సార్లు జపించాలి. శ్రీం. ఇప్పటి వరకు మనతో ఉండి మన ధ్యానానికి ఎనర్జీస్ని ధారపోసిన సూర్య భగవానుడికి, చంద్రుడికి, భూమాతకి, లలితాదేవి సైన్యానికి, పరమగురు మండలికి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మళ్ళీ తిరిగి ఒక అద్భుతమైన సెషన్లో, గైడెడ్ మెడిటేషన్లో కలుద్దాము. లోకా సమస్త సుఖినో భవంతు. మీకు కలిగిన అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ని ఏదో ఒక చిన్న మాట ద్వారా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి కామెంట్ని నేను దగ్గరుండి చదువుతాను. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితాదేవి పాదాలకి అర్పణమస్తు.